రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండి భారతదేశ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాలనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు విలువైనటువంటి టయాన్ని రోజుకి 4 నుంచి 5 గంటల పాటు ఫోన్లోనే రకరకాల పబ్జీ గేమ్స్ అని ప్రమాదకరమైనటువంటి ఆటలు ఆడి వారి యొక్క జీవితాన్ని భయాందోళనకి గురి చేసుకుంటూ ఉన్నారు. ఆటల్లో ఉన్నటువంటివి క్రూరంగా మనస్తత్వం తయారవుతుంది. ఇటీవల నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 10 మంది పిల్లలు కూర్చొని, మేము చిన్నప్పుడు అయితే 10 మంది పిల్లలు కూర్చొని గోళీలు ఆటో లేదా బెచ్చాల ఆటో లేదా క్రికెట్ ఆటో లేదా వాలీబాల్ ఆటో ఏదో ఒకటి ఆటలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడైతే 10 మంది పిల్లలు ఒక చోట కూడా చీకట్లో కూర్చొని పబ్జీయో లేదా ఏదో ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతూ ఆనుకొట్టి ఈయన కొట్టినట్టు ఎవరిని కొడుతున్నారని చెప్పి నేను కంగారు పడ్డాను. అయితే దాంట్లో భయంకరమైనటువంటి గన్నులు అవి తీసుకొని వీళ్ళు శత్రువులు కాలుస్తున్నట్టుగా వీళ్ళే ఒక సోల్జర్ గా ఒక హీరో లాగా ఊహించుకొని ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్తున్నారు. వాటన్నిటిని కూడా నివారించడానికి ఐఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఒక చిన్న స్పోర్ట్స్ కిట్ మేము ఇస్తున్నాము. ఈ స్పోర్ట్స్ కిట్ లో ఒక క్రికెట్ బాల్, 4 బంతులు, అదేవిధంగా స్టెంప్స్, వాలీబాల్ కి సంబంధించిన నెట్, షటిల్ బ్యాట్, షటిల్ కాక్స్, అదేవిధంగా ఫుట్బాల్, జాయింట్ త్రోలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు మేము ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే మన పౌరులందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశంగా ఉండాలి. ప్రపంచ దేశాలతో కనుక మనం పోల్చుకున్నట్లయితే భారతదేశంలో యువ సంపద ఎక్కువగా ఉన్నది. యువ సంపద అంటే యూత్ అన్నమాట. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యువత ఎక్కువగా ఉన్న దేశం అందే. అయితే ఈ యొక్క యువత నిర్వీర్యం కాకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్ది రాబోయేటువంటి తరానికి మేధస్సు కలిగినటువంటి పౌరులుగా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిరు సంకల్పాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మన మధ్య ఉన్నటువంటి మిత్రుడిని కూడా మేము ఆహ్వానించాము. ఆహ్వానం మేరకు వారు కూడా మన మధ్యకి వచ్చి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మిత్రులు కూడా కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు నిజంగా మీ ఆర్గనైజేషన్ నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, పిల్లలు ఏంటంటే గేమ్స్కి ఏ విధంగా మనం ఎడిక్ట్ అయిపోతున్నామో దాన్ని దూరం చేయడానికి మీరు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మనం రంజాన్ సందర్భంగా మన ముస్లిం యువతకు మొత్తానికి కూడా పిల్లలందరూ కూడా మనం ఆట వస్తువులు ఫ్రీగా ఇస్తున్నాం. మీకు ఏమనిపించింది? కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. యాక్చువల్గా స్టూడెంట్స్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే మొబైల్స్ ఎక్కువ ఎడిక్ట్ అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా ఉంటాయి. సో వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు. సో దీని నుంచి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇలాంటివి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మీకైతే సంతోషం ఉంది, చాలా హ్యాపీ. ఆట వస్తువులు ఇవ్వడం మీ అభిప్రాయం ఏంటి? ఓకే అండి, ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అంటున్నాను. అంటే మొబైల్స్ నుంచి పిల్లలు దూరంగా వెళ్ళిపోయి సో ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా. మీరు చిన్నప్పుడు ఫోన్ లేవు కదా, అప్పుడు మీరు ఎట్లా ఆడుకునేవాళ్ళు? నార్మల్గా క్రికెట్ అని, ఫుట్బాల్ అని అప్పుడు ఆట వస్తువుతో ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడున్న పిల్లల జనరేషన్ మనం 5, 6, 7 తరగతి పిల్లల్ని చూస్తే వాళ్ళు మతిమరుపు ఎక్కువ అయిపోయింది. ఎందుకు మతిమరుపు అయిపోతున్నారు? సైట్ వస్తుంది, మొబైల్ ఎడిషన్ అనమాట. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకి 5, 6 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా తల్లిలు వాళ్ళకి మెయిన్ అంతకుముందు మనకి చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోరుముద్ద తినవే అని చెప్పి పాట పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పాట లేదు, మాట లేదు. ఫోన్లో పాట పెట్టడం, అన్నం ప్లేట్ ఆడ పెడితే వాడు సగం కింద వేసుకోవడం, సగం మూతికి పూసుకోవడం. ఆట ఎంతసేపు అయితే వచ్చిందో అన్నం తిన్నాడో ఏం తిన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి అనమాట. అయితే తల్లులకు ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే మొదటి గురువు తల్లే. పిల్లల ఎదుగుదలలో మొదటి గురువు తల్లే. మనం ఎంతో మీరు 9 మాసాలు మోసి పెంచి కన్నటువంటి పిల్లలను మొబైల్ ఫోన్లు ఎన్నిటి కాకుండా చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మీదే. కాబట్టి పిల్లలకు మంచి పాటలు నేర్పిస్తూ మంచి సంస్కృతి వైపు తీసుకొని వెళ్తూ వారిని బుజ్జగిస్తూ అన్నం పెట్టాలి. కానీ మొబైల్ ఫోన్ ఎదురు చేసి అన్నం పెడితే రాబోయే రోజులకు మనం వారిని మతిమరుపుగా ఉన్నటువంటి పిల్లలుగానో లేకపోతే హ్యాండిక్యాప్డ్ పిల్లలుగానో తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తల్లులారా మీరు గమనించి ఈ యొక్క మార్పును మీరందరూ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక చోట్ల ఆట వస్తువులు ఇస్తూ ఉన్నాం. మీ గ్రామాల్లో కూడా ఇలాగ ఆట వస్తువులు కావాలంటే ఒకసారి మాకు మెసేజ్ పెట్టినట్టయితే మీ గ్రామాన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నమస్తే.
పర్వేష్ ఇక్కడ స్పోర్ట్స్ కిట్ ఇస్తున్నాం కదా, క్రికెట్ బ్యాట్లు, స్టెంప్స్, తర్వాత వాలీబాల్స్, త్రో బాల్స్ ఇస్తున్నాం కదా. ఈ బాల్స్ ఇస్తున్నాం కదా, నీకు ఏమనిపించింది? సంతోషంగా ఉందా, బాధగా ఉందా? సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది? మామూలుగా ఇవన్నీ మీరు కొనుక్కోవాలంటే చాలా మంది పిల్లలు డబ్బులు విడివిడిగా వేసుకొని కొనుక్కోవాలా, కానీ ఇవన్నీ మేము ఫ్రీగానే ఇస్తున్నాం కదా మీకు. బాగా రోజు అందరూ కూడా సాయంత్రం టైంలో బాగా ఆడుకొని శారీరకంగా మానసికంగా బాగా దృఢంగా ఉండాలి. ఫోన్లో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. ఫోన్ దేనికి? మాట్లాడటానికి. ఆటలాడటానికి ఆట వస్తువులు. అవునా? అవునైతే ఇటు చూపించు రైట్ అని. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకటి రండి.